హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. ఆ రాత్రి డిన్నర్ పూర్తి చేసి కాసేపు కుటుంబ సభ్యులతో గడిపింది బామ. తర్వాత తన రూమ్లోకి వెళ్ళి పక్క చేరింది. తీరిక చిక్కగానే పొద్దున ఆలోచన తిరిగి మొదలయ్యింది. ఏ డీటెయిల్స్ తెలియని వాళ్ళతో ఇన్ని రోజులుగా ముచ్చట్లేమిటి? అవతల వారు కూడా కనీసం నా పేరైనా అడగలేదు. కాస్త ఆశ్చర్యంగానే ఉంది. అయినా నేను ఇంత మూర్ఖంగా ఉన్నానేంటి? తెల్లారి లేస్తే ఎన్ని మోసాలు! పోనీ ఆ నెంబర్ను బ్లాక్ చేసేస్తే? చాచా, ఇంత ఫ్రెండ్లీగా ఉన్న వ్యక్తిని బ్లాక్ చేస్తే ఏమో అంటుంది. సరే, ఆలోచిద్దాం అనుకుంటూ మొబైల్ను చేతిలోకి తీసుకుంది. ఎప్పట్లాగనే ముందుగా ఫ్రెండ్ నుండి వచ్చిన వాట్సాప్ మెసేజెస్ చెక్ చేస్తుంది. శామ్ నెంబర్ నుండి వీడియో వచ్చినట్లుగా మెసేజ్ డిస్ప్లే అయింది. అది చూడగానే ఇప్పుడన్నా అవతల ఎవరో ఏమిటో అడిగి తెలుసుకుందామా అనుకుంటూ ఆతృతగా ఆ నెంబర్లోకి వెళ్ళి ఓపెన్ చేసింది. ఆ వీడియో చూసిన కొన్ని క్షణాలకే భయపడి చిన్నగా కేక పెట్టి మొబైల్ను బెడ్ మీద పడేసింది. 5 నిమిషాలు మనిషి కాలేకపోయింది. శరీరం చెమటలు పట్టింది. ఇన్నాళ్ళు ఏదో స్మూత్గా సాగుతున్న ఇంటరాక్షన్స్ ఈరోజు ఇలా భయపెట్టిందే. అదురుతున్న గుండెలతో మొబైల్ మెల్లగా చేతిలోకి తీసుకుని వీడియోను క్లోజ్ చేసింది. ఈ వీడియో పంపారేమిటి? ఎంత భయపెట్టిందో తెలుసా? అసలు మీరు ఎవరు అని మెసేజ్ మొదలుపెట్టి పూర్తి చేసి సెండ్ కొట్టకముందే, సారీ, అది మా ఫ్రెండ్కు పంపుతూ పొరపాటున మీ నెంబర్కి కూడా ఫార్వర్డ్ చేశాను అని శామ్ మెసేజ్ వచ్చింది. అది చదివిన సత్యభామ తను టైప్ చేసిన మెసేజ్ డిలీట్ చేసేసి, ఎందుకు అంత భయంకరమైన వీడియో అని టైప్ చేయడం స్టార్ట్ చేసింది. నా పేరు శ్యామ్, వైజాగ్ అపోలో హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ని. ఈరోజు నేను చేసిన సర్జరీని మా ఫ్రెండ్కి షేర్ చేశాను డిస్కస్ చేయటానికి. సారీ, నా వీడియోతో భయపెట్టినట్లున్నాను. శ్యామ్ నుండి మెసేజ్ ల్యాండ్ అయింది. అది చదవగానే, డాక్టర్, అది ప్రఖ్యాత అపోలో హాస్పిటల్లో ఇంత సాదాసీదాగా స్నేహంగా ఎలా ఉన్నారు? ఓ రకమైన విభ్రమకు గురైంది బామ. హలో, మీరు ఇంకా షాక్ నుండి తేరుకోలేదనుకుంటాను. మా అమ్మ కూడా అంటుంది, ఒరే, ఉన్నట్లుండి గ్రూప్లోని తలనొప్పి వీడియోలు పెట్టకు, భయపడి చస్తాము. అదేమంటే పొరపాటు మర్చిపోయా అంటావు. నీ మతిమరుపుకు నిన్ను చేసుకునే పిల్ల ఎలా వేగుతుందో ఏమో అని. ఎనీవే కూల్, కాస్త పరిచయం చేసుకుంటారా అభ్యంతరం లేకపోతే? శ్యామ్ నుండి మరో మెసేజ్ చదివింది. అంత గొప్ప హాస్పిటల్లో డాక్టర్ తనను అలా మర్యాదగా అడగటం నమ్మలేని నిజంగా అనిపించింది. అంతలోని చెప్పేవి మాయమాటలు, సొల్లు కబుర్లేమో. అంత ఫేమస్ హాస్పిటల్లో డాక్టర్ ఇంత సింపుల్గా సాధారణ వ్యక్తిగా ఉండటమా నమ్మదగ్గ విషయమేనా? హలో, మీకు అభ్యంతరం అయితే చెప్పకండి, నో ప్రాబ్లం. మా డాక్టర్లకి పేషెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్తో తప్పితే పర్సనల్ వివరాలతో పని ఉండదు. అలాగే ఇలా సరదాగా పలకరించుకోవటానికి మీ వివరాలు అవసరమా? చెప్పండి, సరేనా అంటూ శామ్ నుండి వచ్చిన నెక్స్ట్ మెసేజ్ సత్య ఆలోచనలకు అడ్డుపడింది. తడబాటుకు గురైంది. నా చదువు, ఉద్యోగం అందరికీ తెలిసినవే, అది చెప్పటంలో తప్పులేదులే అని తనకు తాను సర్ది చెప్పుకుని, అభ్యంతరం ఏమీ లేదు, దాహంగా ఉందని వాట్సాప్ ఓపెన్లో పెట్టి నీళ్లు తాగటానికి వెళ్ళాను. నేను బీటెక్ చేసి ఓ ఎంఎన్సీలో పనిచేస్తున్నాను మెసేజ్ చేసింది. బీటెక్ ఎక్కడ చేశారు? జేఎన్టీయూ క్యాంపస్. ఓ అవునా, నా పిన్ని కొడుకు శ్రీరామ్ కూడా అక్కడే బీటెక్ చేశాడు. 6 years బ్యాక్ పాస్అవుట్. తెలుసా మీరు ఏ బ్రాంచ్? యూనివర్సిటీ టాపర్ శ్రీరామ్ వెంటనే గుర్తుకొచ్చాడు. దానితో పాటు మా కజిన్, మా పెద్దమ్మ కొడుకు వైజాగ్ అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ శ్యామ్ నాకు ఇన్స్పిరేషన్. అందువల్లే ఈనాడు ఈ విజయం సాధించగలిగాను అని కాలేజ్ టాపర్గా అవార్డు తీసుకున్నప్పుడు శ్రీరామ్ ఇచ్చిన స్పీచ్ గుర్తొచ్చింది. దాంతో ఏదో రిలీఫ్గా అనిపించింది. శ్యామ్ మెసేజ్లో పంపిన ప్రతి సమాచారం నమ్మింది. అంతే. వెంటనే, మీ కజినా? తను నాకు 1 year సీనియర్. పరిచయం లేదు కానీ తెలుసు. యూనివర్సిటీ టాపర్ కదా, షటిల్ కూడా ఆడేవాడు అని నెక్స్ట్ టైప్ చేసి సెండ్ కొట్టింది. ఎస్, వాడే. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఇంతకీ మీ పేరు? నా పేరు సత్యభామ. తన పేరు గురించి సత్యభామలో కాస్త ఇబ్బంది. తన పేరు చెప్పడానికి ఎప్పుడూ పడే మొహమాటమేది. మీ పేరు స్పెషల్గా ఉంది. నా పూర్తి పేరు శ్యామ్ సుందర్. షార్ట్గా కొంతమంది ఎస్ఎస్ అంటారు. క్లోజ్ వాళ్ళు శ్యామ్ అని పిలుస్తారు. మీకోటి తెలుసా? మా స్కూల్, కాలేజీలో చివరికి నేను పనిచేసే హాస్పిటల్లో కూడా ఎవ్వరికీ లేదు. మీ పేరు కూడా నాలాగైనానా? ఎస్, మీ గెస్ కరెక్ట్. నా పేరు కూడా ఎవరికీ లేదు. సేమ్ పిచ్. అబ్బో,
నొప్పండోయ్ అది చదివి ఓ స్పాంటేనియస్ హ్యూమర్ అని తనలో తానే నవ్వుకుంది. ఎవరికైనా పరిచయాలు ఫస్ట్, తర్వాత మాటలు ఉంటాయి. మనకు మెసేజ్లతో మాటలు ముందు, తర్వాత పరిచయాలయ్యాయి. ఆశ్చర్యం ఉంది కదా? ఎస్, ఈరోజు ఫుల్ బిజీ. పేషెంట్స్ గుండెలకు డీల్ చేసి అలసిపోయిన నన్ను రెస్ట్ తీసుకోమని నా గుండె కోరుకుంటుంది. శుభరాత్రి అంటూ 2 నవ్వు బొమ్మలు వేసి ముగింపు పలికాడు శ్యామ్. అన్నాళ్ళు అన్నోనని సేవ్ చేసుకునే నెంబర్కు సత్యభామగా మార్చాడు. అలాగే తన మొబైల్లో జర్నీ పేరుతో సేవ్ చేసి ఉన్న నెంబర్ని డాక్టర్ శ్యామ్గా సత్యభామ సేవ్ చేసుకుంది. ఆ విధంగా వారి మొబైల్లో వారి నెంబర్లకు ఆ రాత్రి నామకరణాలయ్యాయి. ఓ డాక్టర్తో స్నేహం ఏర్పడడం కాసింత గర్వంగా, తెలియని తృప్తిగా అనిపించింది భామకు. డాక్టర్ గారికి శుభోదయం. ఆ మర్నాడు పొద్దున్నే ఓ గులాబీ పువ్వు పిక్తో మెసేజ్ చేసింది. బాబోయ్, ఏమిటండి ఈ మెసేజ్? డాక్టర్ యాక్టర్ అంటూ. మీరు అంత పెద్ద డాక్టర్ అని తెలిసి ప్రౌడ్ ఫీల్ అవుతున్నానన్నమాట. అలా చెప్తే నా పేషెంట్స్ చెప్పాలి, మీరు కాదు. ఎందుకు చెప్పకూడదు? మనం ఫ్రెండ్స్ కాబట్టి. అయితే ఫ్రెండ్స్ మధ్య ఆ డాక్టర్ ట్యాగ్ కాఫీలో ఉప్పు కలిపినట్లుంటుంది. మరీ చెప్తారు మీరు. మీకోటి చెప్పనా? చెప్పండి. ఇదిగో ఇలా ఫన్నీగా ఇన్ఫార్మల్గా ఉండాలి కదా. ఓకే బాబు, ఇదేనా మీరు చెప్పాలనుకున్నది? వృత్తిపరంగా స్నేహాలు ఉండొచ్చు, కానీ నిజమైన స్నేహానికి వృత్తి, ఆస్తి, అంతస్తు, అందచందాలు కాదు. మరి ఏం కావాలి? అభిరుచులు, ప్రవృత్తి, వ్యక్తిత్వం. అది చూడగానే ఎగ్జాక్ట్గా తన ఆలోచనలకు ప్రతిబింబంగా అవతల మనిషి అని అనిపించింది భామకు. శ్యామ్ భావాలు కరెక్ట్ ఉన్నట్లు తన ఆమోదం తెలుపుతూ థమ్సప్ ఎమోజీ పంపింది. బామా, ఆఫీస్ టైం అవుతోంది, బ్రేక్ఫాస్ట్కి రా. అమ్మ రమ పిలుపుకు బాయ్ అని మెసేజ్ చేసి హాల్లోకి నడిచింది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ట్రైన్లో మర్చిపోయిన నా మొబైల్ ఇచ్చిన వ్యక్తి వివరాలు నిన్న మీరు అడిగారు కదా, ఆఫీస్ హడావిడిలో వెళ్ళిపోయాను. అతను డాక్టర్ శ్యామ్, వైజాగ్లో అపోలో హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా చేస్తున్నాడు. అతని పరిచయం తనకు నిన్న రాత్రే తెలిసినట్లుగాక ఎప్పటి నుండో తెలిసినట్లే చెప్పింది. ఓ గుడ్ అన్నాడు రాజేశ్వరరావు. అబ్బో, డాక్టర్ అయ్యండి, అమ్మ పాటని, తాతయ్య తోటని, తెలుగు సాహిత్యమని మాట్లాడడం మెచ్చుకోవాలి అంది సరస్వతమ్మ. నిజమే, అంత ఫేమస్ హాస్పిటల్లో డాక్టర్గా చేస్తూ ఇంత సింపుల్గా ప్రజెంట్ చేసుకోవడం గ్రేట్ అంది రమ. వాళ్ళకి పరిచయమే లేని శ్యామ్ కుటుంబం పట్ల తెలియని మక్కువ ఏర్పడింది వాళ్లకు. సత్యభామ శ్యామ్ మధ్య ఇంటరాక్షన్స్ నిత్య కృత్యమైపోయాయి. రోజు వాట్సాప్లో అందమైన పూలతో శుభోదయం అంటూ ఆరంభమయ్యే పలకరింపులు కాస్త ముందుకెళ్ళి సరదా వీడియోలు ఎక్స్చేంజ్ చేసుకునేదాకా వచ్చింది. ఆ మెసేజ్లను ఒక్కోసారి తన ప్రొఫెషనల్స్లో కష్ట నష్టాలు, క్రికెట్ ఆటలు అంటూ చర్చలు సాగిపోతుండేవి. ఒకే జనరేషన్కి చెందిన వాళ్ళు అవ్వటమో లేదా ఒకరికొకరు కనెక్ట్ అవ్వటమో కారణం ఏదన్నా కానీ స్నేహం సునిశ్చితంగా సాగిపోతుంది. శ్యామ్ ప్రతిరోజు వాళ్ళ తాతగారి నుండి శుభోదయంతో కలిసి అందుకున్న పిక్ను మాత్రమే సత్యభామకు ఫార్వర్డ్ చేసేవాడు. ఆ పిక్కుకు తగ్గట్లు గ్రూప్లో ఎవరన్నా పాటను పిన్ చేస్తే అది కూడా మెసేజ్తో పాటు ఫార్వర్డ్ చేసేవాడు. దానికి బదులుగా తను గుడ్ మార్నింగ్ మెసేజ్ పోస్ట్ చేసేది. అప్పుడప్పుడు 1 పూసిన పువ్వులు ఫోటోలను అటాచ్ చేసేది. పొద్దున్న లేవగానే ఈరోజు ఏ పువ్వుతో శుభోదయం చెప్తాడు, కలువుతోనా, గులాబీతోనా, సన్నజాజి అని ఓ సస్పెన్స్. తనలో ఓ కొత్త కుతూహలం ఆరంభమైంది. వాటిని చూడగానే అనుకోకుండా పెదవులపై ఏదన్నా అలవోక్క పాట కదలాటం అలవాటైంది. ఒక్కోసారి ఆ ఫోటోని బామ్మకో అమ్మకో, మరీ అవసరమైతే తండ్రికో చూపించి పాత పాట చెప్పమని అడిగేది. ముద్దబంతి పువ్వులో ఎంతో రసికుడి దేవుడు, పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం, అలా ఎన్నో పాటలు పరిచయం అయ్యాయి. కొన్నాళ్ళు మనసులోనే సాగిన పాటను శుభోదయంతో పాటు కలిపి పంపటం మొదలుపెట్టింది. అలాంటిది అలా పలకరింపు రోజు వారిలో భాగమైపోయింది. స్నేహబంధం మరింత బలపడింది. అలాంటిది ఉన్నట్లుండి ఆ తాతయ్య పంపిన పిక్తో పాటు ఉన్న శుభోదయం కాక విడిగా గుడ్ మార్నింగ్ అని మెసేజ్ టైప్ చేసి పంపటం మొదలుపెట్టాడు. కాస్త చనువు తీసుకుని, ఏమిటి పిక్తో కలిపి ఒకసారి, మళ్ళీ మామూలుగా ఇంకోసారి, రోజుకు 2 సార్లు గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ చేసింది. అవును, ఒకటి తాతయ్యది ఫార్వర్డ్, మరోటి పర్సనల్. అటు నుండి తడుముకోని జవాబు.
ఎందుకో ఆ పర్సనల్ అనే మాట తను అంత పెద్ద డాక్టర్కి పర్సనల్ లెవెల్ ఫ్రెండ్ అనే భావన కలిగజేసింది. ఒకంత గర్వంగా అనిపించింది. నేను ఈరోజు నువ్వే నా ప్రాణం సినిమాకి వెళ్ళాను. పరమ చెత్త, మన ప్రాణం తీసినట్లుంది. ముఖ్యంగా హీరో యాక్షన్, పొరపాటును కూడా వెళ్ళకండి అనే మెసేజ్ పంపాడు శ్యామ్. అలా ఎలా అంటారు? అతను సూపర్ హీరో, హ్యాండ్సమ్గా ఉంటాడు. మీ అబ్బాయిలు కుళ్ళు, అందుకే ఎలా అంటున్నారు అని నవ్వు ఎమోజీ వేసి మెసేజ్ చేసింది. హలో మేడం, అంత అవసరం మాకు లేదు. అసలు ఒకటి తెలుసా, వాడు మాకు దూరపు చుట్టమవుతాడు. అలా వాడిని వెనకేసుకుని రావాలి, కానీ నిజాయితీగా ఉండాలి కదా, అందుకే బాలేదని చెప్పాను. వాట్, నిజంగా సూపర్ హీరో మీ చుట్టమా?